సంచలనంగా మారిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో విచారణ వేగవంతమైంది. ప్రణీత్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు కోర్టులో విచారించి రిమాండ్ కు తరలించారు. ప్రణీత్ రావును వారం రోజుల పాటు పంజాగుట్ట పోలీసులు కస్టడీ కోరారు. ఇప్పటికే ప్రణీత్ రావుకు 14 రోజులు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ప్రణీత్ రావు ఉన్నారు. ఎస్ఐబిలో పనిచేస్తున్నప్పుడు పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు. ప్రతి జిల్లాలో వార్ రూమ్లు ఏర్పాటు చేసి రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావుపై ఆరోపణలుండగా కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మనకు అందిస్తారు. రమణ, చెప్పండి, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అంటే ఆల్రెడీ కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లు పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేసినట్లు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సో పోలీసులు కస్టడీ కోరబోతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? కేసు అయితే చాలా సంచలనంగా ఉంది. ఇటు పోలీస్ శాఖల్లో కూడా తీవ్ర కథనం నేర్పుతుంది. ముఖ్యంగా చాలా విషయాలు ఇంకా అక్కడి నుంచి రాబట్టాల్సి ఉంది అనే విషయాన్ని పంజాగుట్ట పోలీసు చెప్తున్నారు. దాంతో ఈరోజు నాంపల్లి కోర్టులో కస్టడీకి ఇవ్వాలంటూ కూడా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రధానంగా ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో అతను ముఖ్యంగా ఆల్రెడీ పాత డేటా అంతా కూడా ధ్వంసం చేయడం కావచ్చు, ఆ తర్వాత డేటా ధ్వంసంతో పాటుగా మిగతా ఆ ఫోన్ ట్యాపింగ్ అంటే ఓన్లీ ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కాకుండా చాలా రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలు కావచ్చు, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసి వాటిని బ్లాక్మెయిల్ చేసే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో విచారణ కొనసాగుతుంది. నిన్న కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తి ఆల్రెడీ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అనేక విషయాలు మెల్లమెల్లగా వెలుగులోకి వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆరా తీసే అవకాశం ఉంది. వీటితో పాటు కేవలం అంటే ధ్వంసం చేయడం మూలంగా అటు మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం పోయింది. ఆ తర్వాత అక్రమ మార్గాల్లో ఆయన ప్రమోషన్ పొందినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నట్టు వాటికి సంబంధించి ఇలాంటి అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం అయితే పోలీసు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేశారు జూబిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో. ప్రస్తుతం ఆ టీం కస్టడీకి తీసుకుని ప్రత్యేకంగా విచారిస్తారు. అయితే ఈ వెనుక ఎవరున్నారు, ఎవరి ప్రమేయంతో ఈ మొత్తం వ్యవహారం అంతా చేశారనే విషయాన్ని ప్రధానంగా రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కీలకంగా అంశాలు రాబట్టాల్సి ఉంది. కాబట్టి కస్టడీకి ఇవ్వాలంటే కూడా వారు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన విచారణ సాగబోతుంది. ఆ తర్వాత మరి కోర్టు ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వబోతుందో మాత్రం వేచి చూడాలి. రైట్ రమణ.